ఎక్కడ అమరావతి మీద నమ్మకం పెరిగిపోయి ఇన్వెస్టర్లు వచ్చి దీన్ని కట్టడం నిర్మాణం మొదలెడతారో, ఎక్కడ అమరావతి సాకారం అయిపోతుందో అన్న దుగ్ధ జగన్మోహన్ రెడ్డి గారిని దహించి వేసినట్టుంది. దాంతో వెంటనే పార్లమెంట్లో చర్చ జరుగుతున్న రోజే బెంగళూరు నుంచి విమానం వేసుకుని వచ్చి 2-3 గంటల ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మా విగన్ అనే కొత్త వింత పదార్థాన్ని ఒకదాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు పెట్టాడు. ఆ రోజున చేసిన రోజున మనందరం ఏమనుకున్నామంటే, నేను అంత తేలిక తీసుకోవాలా. చాలామంది ఏమనుకున్నారంటే, ఏంటంటే పిచ్చోళ్ళలా ఉన్నాడు, బఫూన్లా ఉన్నాడు, కామెడీ చేస్తున్నాడు, ఏం మాట్లాడాలో తెలియక మావిగాని అంటున్నాడు అనుకున్నారు. బట్ కాదు, చూడడానికి హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ ఆయన ఖచ్చితంగా ఒక సంకేతం పంపించదలుచుకున్నాడు. ఎవరికి? అమరావతిలో పెట్టుబడి పెట్టదలుచుకున్నటువంటి ఇన్వెస్టర్లకి ఒక ఖచ్చితమైన సంకేతం పంపించదలుచుకున్నాడు. ఏమిటి అని అంటే, పార్లమెంట్లో చట్ట సవరణ చేసినంత మాత్రాన పండగ అయిపోయింది అనుకోమాకండి. ఎవడైనా సరే అమరావతిలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తే ఖబర్దార్, నేను వచ్చిన తర్వాత మొత్తాన్ని ధ్వంసం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఇవాళే డిక్లేర్ చేస్తున్నాను అని చెప్పి ఆయన ఇవ్వదలుచుకున్న సంకేతం. ఆ సంకేతం ఖచ్చితంగా ఇచ్చాడు. అది ఇన్వెస్టర్లకు ఖచ్చితంగా చేరిపోయింది. దాన్ని ఎవ్వరూ ఇవాళ మార్చలేము, దాన్ని వెనక్కి తీసుకోలేము. జగన్మోహన్ రెడ్డి గారు కనుక తిరిగి పొరపాటున అధికారంలోకి వస్తే రాష్ట్రం ఎట్టా ధ్వంసం అయిపోతుందో మనందరం ఊహించుకోగలం. ముఖ్యంగా అమరావతి మాత్రం ధ్వంసం అయిపోతుంది, ధ్వంసం చేస్తానని ఆయన నోటితో అంటున్నాడు. కాబట్టి ఇన్వెస్టర్లకి, పెట్టుబడి పెట్టదలుచుకున్న వాళ్ళకి చేరాల్సినటువంటి మెసేజ్ చేరిపోయింది. ఇవాళ ఈ ప్రభుత్వం కూడా ఆ మెసేజ్ని మార్చలేదు. దీనికి విరుగుడేంటి? మరి అమరావతి రైతుల పరిస్థితి ఏంటి? అమరావతి భవిష్యత్తు పరిస్థితి ఏంటి అని అంటే, మేము ఒక ప్రశ్నని లేవనెత్తటమే కాదు, దానికి పరిష్కారాలు కూడా సూచించదలుచుకున్నాం కాబట్టి మేము వివరంగా మాట్లాడుతున్నాం. ఒకసారి చట్టం అయిపోయిన తర్వాత ఆయన ఎట మారుస్తాడు? అమరావతిని మార్చలేడు, ఎవరో దాన్ని కదిల్చలేరు అని చెప్పి ప్రగల్భాలు పలకటం కాదు. ఎందుకు? ఆయనే చెప్పాడు ఆయన నోటితోనే, మీరు అసెంబ్లీలో చట్టం చేశారు, రేపొద్దున నేను చట్టం చేస్తా. మీరు పార్లమెంట్లో చట్టం చేయించుకొచ్చారు, నా అవసరం పడితే పార్లమెంట్లో చట్టం నేను చెప్పినట్టుగా చేస్తారు. రాజకీయంగా నా అవసరం పడితే పార్లమెంట్లో కూడా చట్టం చేయించుకొస్తా. ఏం ఆపుతారు మీరు? సరే, పార్లమెంట్లో చట్టం చేయించలేకపోయా ఏదో కారణాలు, ఎందుకంటే నా అవసరం పడలా, నాకు చేతకాల, పార్లమెంట్లో ఛాన్స్ లేకపోయినా కానీ అమరావతిని నాశనం చేస్తా. ఎట్లా చేస్తావు? నువ్వు పనులు పూర్తి చేయకుండా మిగిలిపోయిన పనులన్నీ ఆపేస్తా, దాన్ని పూర్తి చేయను. గవర్నమెంట్ చేతిలో ఉన్న ల్యాండ్ మొత్తం సెంటు పట్టాల చొప్పున మొత్తం రాష్ట్రంలో ఉన్న వైసీపీ కార్యకర్తలందరికీ తలా ఒక సెంటు పంచిపెట్టేస్తా, అందరికీ అందులో ఆస్తి హక్కు కల్పించేస్తా. వాళ్ళు వచ్చి కట్టుకుంటారా లేకపోతే అందరూ కలిసి అమ్ముకుంటారా తర్వాత విషయం. సెంటు పట్టాలు పంచిపెట్టేస్తా. నువ్వు రోడ్లు సగం వేసి వదిలిపెట్టేస్తే తవ్వుకుపోతా, నువ్వేమన్నా పైపులు కానీ కేబుళ్ళు కానీ వదిలేస్తే ఎత్తుకుపోతా. ఏం చేస్తావు? అంతకుముందు చేశాను, నువ్వేం చేయగలిగావు? నువ్వు 2024లో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని ఏమైనా చేయగలిగావా? మా మీద ఏమైనా కేసులు పెట్టావా? మమ్మల్ని ఏమైనా కోర్టుకు లాగావా? మాకేం భయం? అప్పుడు చేసిందే మళ్ళీ చేస్తాం. అమరావతి ఎట్ట బతికుంటుందో చూస్తాం అన్నది ఆయన ఉద్దేశం. అదే ఉద్దేశాన్ని వైసీపీ కార్యకర్తల కాడించి, ఎమ్మెల్యే సీట్లు, మినిస్టర్షిప్లు కావాల్సిన వాళ్ళ కాడించి అందరూ పెద్ద ఎత్తున గుండెలు బాదుకుంటా రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేస్తున్నారు. ఇది మళ్ళీ పాతబడిపోతుందేమో అని చెప్పి ఏదో పత్రికలో ఏదో రాశారు, దాని మీద మాకు అబ్జెక్షను, డామ్ డూమ్ అని చెప్పి దాని మీద యాగి చేస్తున్నారు. అంటే అమరావతి పట్ల వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. బట్ మనమేం చేయాలి? ప్రజలుగా మనమేం చేయాలి? రాష్ట్ర ప్రజలుగా మన రాజధానిని కాపాడుకోవడానికి మనమేం చేయాలి? రైతులు వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకోవడానికి వాళ్ళేం చేయాలి అనే దాని విషయంలో మేము చెప్తున్నది ఏంటంటే, అయ్యా మీరు 2015లో భూములు తీసుకున్నప్పుడు ఒక ఖచ్చితమైన ఒప్పందం చేసుకున్నారు. 3 ఏళ్లలో ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేస్తామన్నారు. సరే 3 ఏళ్లలో చేయలేకపోయారు, చివరిలో ఎన్జీటీ వల్ల కొంత లేట్ అయింది.
చివరిలో పనులు ముమ్మరంగా మొదలైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే పనులన్నీ ఆఫ్ చేశాడు. ఆ 5 ఏళ్ళు నష్టపోయాం అన్నారు. మీరు వచ్చిన తర్వాత 3 ఏళ్ళు ఇంకో సంవత్సరంలో గడిచిపోతుంది. 3 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయలా? ఈ 3 ఏళ్లలో కూడా చేయలా. కానీ అయిపోయింది. కనీసం 2028 ఆఖరి నాటికన్నా మీరు చేస్తానన్న ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి స్థాయిలో ఒక్క అంగుళం పని కూడా మిగిల్చకుండా పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది అని నొక్కి మరీ చెప్తున్నాం. ఎందువల్లంటే మీరు చేయకపోతే పొద్దున వచ్చేవాడు ఎవడో పూర్తి చేస్తాడని పోయిన పనులు ఇంకా నాశనం చేయరు. కాబట్టి మీరు నిర్వర్తించండి. మీరు ఇచ్చిన ప్రామిస్ ప్రకారం ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చివరి లోపల పూర్తి చేయాలి. దానికి కావాల్సిన డబ్బులు ఉన్నాయి. ఇవాళ ఏ కోర్టులోనూ ఏ కేసులు పెండింగ్ లేవు. సాంకేతికంగా 10 ఏళ్ల కింద చేయగలిగింది ఇవాళ మిషన్లతో ఇంకా ఫాస్ట్గా చేయగలిగిన పరిస్థితిలో ఉన్నామే తప్ప మనకేం ఇబ్బందులు లేవు. మన దగ్గర ఏం యుద్ధ వాతావరణం లేదు. కాబట్టి ఎటువంటి అడ్డంకులు లేవు. కాబట్టి దాన్ని పూర్తి చేయడం మీ బాధ్యత. పూర్తి చేయకపోతే మాత్రం కేవలం ఈ కూటమి ప్రభుత్వం వైఫల్యంగానే ప్రజలు భావించాల్సి వస్తుంది. మీరు ఇంకా ఏ కుంటి సాగులు చెప్పడానికి మీకు అవకాశం లేదు అని చెప్పి తెలియజేస్తుంది. రెండో విషయం మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే మొదటి విడత అంటమే అసహ్యంగా ఉంది. ఎందుకంటే మొదట్లో ఒక విడతే మన లెక్కలో మొదట్లో తీసుకున్న భూములకి మీరిచ్చిన మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆ పనులన్నీ చేయడంలోనే మీరు ఇంత చూపిస్తున్నారు. దీనికే ఇవాళ డబ్బులు సరిపోవేమో అని అంటున్నారు. అయినప్పుడు మీరు 2వ విడత 3వ విడతకి వెళ్ళటం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదు. ఆలోచనల్ని ఆ ప్రయత్నాల్ని విరమించుకోవాల్సిందిగా ప్రభుత్వానికి సూచిస్తున్నాం. ఇప్పటి వరకు మేము రైతుల ఇష్టం, ప్రభుత్వం ఇష్టం కాకపోతే రైతులు ఆలోచించుకోవాలి. ఎందుకు అడుగుతున్నారు, ఏం కడతామంటున్నారు, ఎందుకు అవసరం అంటున్నారు అనేది మీరు ఆలోచించుకోండి. మొదటి విడత విషయంలో జరిగిన తప్పులను చూసుకోండి అని చెప్పి రైతులకి కేవలం సూచనలు మాత్రమే చేశాం, విజ్ఞప్తి మాత్రమే చేశాం. ఇంకొకటి విజ్ఞప్తి మేము మొదటి నుంచి రైతులకు చెప్తున్నది ఏంటంటే మొదట్లో భూములు ఇచ్చిన రైతుల పక్షం నుంచున్నట్లుగా పొద్దున 2వ విడత 3వ విడత రైతులకు ఏదైనా ఇబ్బంది కలిగితే రాష్ట్ర ప్రజలు మీతో పాటు మీకు సహాయంగా ఎవరో నుంచోరు. అది మీ రిస్క్ మీద మీరు చంద్రబాబు నాయుడు గారిని నమ్మిస్తున్నారో, నారాయణ గారిని నమ్మిస్తున్నారో, సిఆర్డిఏ కమిషనర్ గారిని చూసి నమ్మిస్తున్నారో, లోకేష్ గారిని చూసిస్తున్నారో, పవన్ కళ్యాణ్ గారిని చూసిస్తున్నారో మీ ఇష్టం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం మీకు ఈ బాధ్యత వాళ్ళు వహించరు. వాళ్ళు చెప్పినవన్నీ మీకు చేసి పెడితే మాకేం ఇబ్బంది లేదు. చేయలేదు అని చెప్పి రేపు రోడ్లు ఎక్కితే మేము ఎవరం మీకు సహాయం రాలేము. ఎందుకంటే అది మీ మధ్యలో ఉన్న దాదాపు ప్రైవేట్ ఒప్పందం లాంటిది అని చెప్పి కూడా ఇన్నాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ ఈ రోజున ముఖమాటం లేకుండా కుండ బద్దలు కొట్టినట్టుగా 2వ విడత 3వ విడత రైతులకి చెప్తున్నాం, ప్రభుత్వానికి చెప్తున్నాం. ఈ ఆలోచనలు మానుకోండి. ఇవాళ వరకు మీరు మీ అవసరాలు ఏంటో, వాటి ప్రాముఖ్యత ఏంటో, వాటి ఎమర్జెన్సీ ఏంటో, ఎందుకు మీకు ఇంకా భూములు కావాలో అన్న దాని మీద ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. నోటికొచ్చిన లెక్కలు చెప్తున్నారు తప్ప. కాబట్టి ఈ భారాన్ని రాష్ట్ర ప్రజలు భరించేందుకు సిద్ధంగా లేరు. మీ అసమర్థత మొదటి విడత డెవలప్ చేసే దాంట్లోనే కనిపిస్తుంది. మీ అసక్తత, అసమర్థతనాలో, బలహీనతనాలో, ఆసక్తి లేకపోవడం అనాలో కనిపిస్తుంది. మీరు 2వ విడత 3వ విడతకి న్యాయం చేస్తారన్న నమ్మకాలు మాకు పోయినాయి. లక్షల కోట్లు అంటున్నారు కదా, అసలు ఎవరు చెప్పింది ఆ లక్షల కోట్లు అన్న లెక్క? ఏమి లెక్క అది? జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షల కోట్లు అంటున్నారండి. 2 లక్షల కోట్లు ఎందుకు అవుతాయని చెప్పి ఎవరైనా అడిగారా? ఆయన ఏమైనా చెప్పాడా? ఆయన 2 లక్షల కోట్లు అనగానే మనందరం 2 లక్షల కోట్లు అంటమేనా? ఇందాకే చెప్పారు కదా చక్రవర్తి గారు, దానికి సుమారుగా అయ్యేది 50,000 కోట్లు అండి. 50,000 కోట్లు ఆ భూములు ప్రభుత్వానికి వచ్చిన భూములు అమ్ముకుంటే వస్తాయా అంటున్నారు. వస్తాయో రావో చెప్పండి. లేదు, అసలు 50,000 కోట్లు ఖర్చు అవుద్ది. మీరు ఇండోసోల్కి 45,000 కోట్లు సబ్సిడీ ఇస్తారా? బీపీసీఎల్కి 70,000 కోట్లు సబ్సిడీ ఇస్తారా? రాజధాని దగ్గరికి వచ్చేసరికి 50,000 కోట్లు లేవంటారా మీరు? లేకపోతే ఆ ఆర్సెల్ఆర్ మిత్తల్కి 27,000 కోట్లు ఇస్తారా? ఇంకో కంపెనీకి 13,000 కోట్లు ఇస్తారా? రిలయన్స్కి, అదానికి ఒక 30,000 కోట్లు సబ్సిడీ ఇస్తారా?
క్యాష్ సబ్సిడీలు, ఇవన్నీ పన్ను రాయితీలు కాదు, క్యాష్ సబ్సిడీలు ఇస్తున్నారు. రాజధాని కట్టడానికి సిఆర్డిఏ దగ్గర డబ్బులు సరిపోతాయి అనుకుంటున్నాం. సరిపోకపోయినా, నిజంగా 50,000 కోట్లు సరిపోకపోయినా, 1,00,000 కోట్లు అయినా కట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. సిఆర్డిఏకి డబ్బులు తక్కువ పడితే చచ్చినట్టు ప్రభుత్వమే ఆ బాకీ నెత్తినేసుకోవాలి. ఎందుకంటే ఇది రాష్ట్రం మొత్తానికి కలిపి కట్టే రాజధాని. ఇది ఎవరో ఒక్కళ్ళ సొమ్ము కాదు, ఒక్కళ్ళ కోసం కడతాంది కాదు, రైతుల కోసం కడతాంది కాదు, రాష్ట్రం మొత్తానికి రాజధాని కాబట్టి దానికి ఏమన్నా బరువు బాధ్యతలు ఉండవనే అనుకుంటున్నాం. ఎందుకంటే ఆ రోజున రాజధాని చెప్పినప్పుడు లేదండి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు, దాని డబ్బులు దానికి సరిపోతాయి అన్నారు. ఒకవేళ సరిపోకపోతే ఎందుకు సరిపోవట్లేదో చెప్పండి, ఆ బాకీ ఏదో ఖజానా మీద వేయండి, నో ప్రాబ్లం. ఇంకొక విషయం ప్రజలందరికీ తెలియజేస్తున్నది ఏంటంటే, నేను ఎప్పటి నుంచో మొదటి నుంచి చెప్తూ వస్తానది ఇది, రాజధాని ప్రాంతం మొత్తం ఉద్యోగ అవకాశాల విషయంలో ఫ్రీ జోన్గా ఉండాలి. అందులో ఎవ్వరికి ఏ ప్రాంతానికి రిజర్వేషన్ ఉండడానికి వీల్లేదు, ఫ్రీ జోన్గా ఉండాలి. రాష్ట్ర ప్రజలు ఎక్కడి నుంచి అయినా సరే వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు, గవర్నమెంట్ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ ఉండాలి అని చెప్పి దాన్ని ప్రభుత్వం ఒక పాలసీగా గవర్నమెంట్ ఉద్యోగాలకు కూడా అమరావతిని ఫ్రీ జోన్ చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ 2,00,000 కోట్లు అని చెప్పి మిగిలిన ప్రాంతాల్లో అసూయ ద్వేషాలు రగిలించడానికి వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని, కుయుక్తుల్ని, కుట్రల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. దానికి 2,00,000 కోట్లు యాక్చువల్గా ఖర్చు కాదు. ఎంతైతే అంత సిఆర్డిఏ భరించాలి, ఆ భూములు అమ్ముకుని రాబట్టుకోవాలి. ఏదన్నా తక్కువ పడినా కానీ ఖజానా నెత్తి మీద వేసుకోవాలి తప్ప అమరావతి రైతులకి ఒకసారి ఒప్పందం కుదుర్చుకున్నాక అమరావతి రైతులకు మాత్రం అన్యాయం చేయడానికి వీల్లేదు. అది మన ప్రజలుగా మన రాష్ట్ర బాధ్యత. రైతుల్ని ఎందుకు కోఆపరేట్ చేయలేదు, రైతులు ఎందుకు ఇన్వాల్వ్ చేయలేకపోతుంది ప్రభుత్వం? ఇప్పుడు బయట నుంచి ఎవరో కంపెనీలు వస్తున్నాయి, వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెట్టారు, వాళ్ళు కానీ భూములు ఇచ్చి త్యాగం చేసిన రైతుల్ని ఎప్పుడో దగ్గర మీరు భాగస్వామ్యం చేస్తే మీరు అన్నట్టే కేసులో అవచ్చు, లేదంటే ఎవరైనా మార్చే ప్రయత్నం జరగచ్చు. అప్పుడు రైతులే నిలబడి పోరాటం చేయడానికి హక్కులు వస్తాయి. అందుకే రైతులకు హక్కులు కల్పించమంటున్నాం. అమరావతి నిర్మాణంలో రైతుల్ని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒక కాంట్రాక్చువల్ అగ్రిమెంట్ అండి. కాంట్రాక్ట్లో వీళ్ళు ఒక పార్టీ, గవర్నమెంట్ ఒక పార్టీ. సరిపడా హక్కులు కల్పించండి. సో దట్ రేపు పొద్దున వచ్చే గవర్నమెంట్ పిచ్చి వేషాలు, తింగర వేషాలు వేస్తే కాంట్రాక్చువల్ పార్టీగా వాళ్ళ హక్కుల్ని వాళ్ళు కాపాడుకునే అవకాశాలు కల్పించండి అంట. ఆ హక్కులు క్రియేట్ చేయండి అంట. అంతేగాని నువ్వు కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తావో, డిజైన్ ఎలా చేస్తావో రైతులకు అనవసరం. వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇస్తే చాలు డెవలప్ చేసి. అంటే మేము ఉన్నాగా, మేము చూసుకుంటాంగా అనుకుంటున్నారు వాళ్ళు. మీరు ఎన్నాళ్ళు ఉంటారు ఎవరికి తెలుసు? మీరు లేనినాడు పరిస్థితి ఏంటి? మీరు ఉన్ననాడే పరిస్థితి ఉంది. రైతుల సమస్యలు అన్నీ మీరేం పరిష్కరించలేకపోతున్నారు. ఇవాళకి పెండింగ్ ఉన్నాయి. మీరు లేనినాడు పరిస్థితి ఏంటి? ఎవరు నడుపుకోవాలి మేము? కాబట్టి మాకు హక్కులు కల్పించండి. సో దట్ హైకోర్టుకు పోయినా తెచ్చుకుంటాం. అది మేము చెప్పాను. కేంద్రంలో చట్టం చేసామని చెప్తున్నారు. చట్టం చేసిన సరే మేము వస్తే మారుస్తాం అంటున్నారు. మార్చలేమో అంటున్నారు. ఏమంటే చట్టం చేసిన వాళ్ళు మార్చే హక్కు కూడా వాళ్ళకు ఉందిగా. కేంద్రానికి కూడా, కేంద్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో ఏం చేశారు మీరు చూడలేదా? వాళ్ళేగా ఎఫిడవిట్ రాసి ఇచ్చింది. రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వం విషయం, ఇందులో కేంద్రానికి సంబంధం లేదని ఎఫిడవిట్ రాసి ఇచ్చారుగా. పార్లమెంట్లో సమాధానాలు చెప్పారుగా. బీజేపీ రాష్ట్ర నాయకులు ఏం మాట్లాడారో గుర్తుందిగా మీకు. కాబట్టి వాళ్ళని నమ్మగలమా? మన హక్కుల్ని మనం చట్టపరంగా రాసి పెట్టుకోవాలి. కోర్టులో ఎన్ఫోర్స్ చేసుకోగలిగిన హక్కుల్ని రాసి పెట్టాలి. ఏది సంతోషించదగ్గ విషయమే. మేము లూలు మాల్ విషయంలో ముఖ్యంగా నేను ఎప్పుడు మాట్లాడలేదు. చక్రవర్తి గారు 2 సార్లు మాట్లాడారు. మేము అనేది ఏంటంటే, మీరు ఓకే విజయవాడ బస్ స్టాండు వాడటం లేదు, మనం 4 ఎకరాల పొలం ఉంది, మంచి పొలం, మంచి స్థలం, నడిబొడ్డున ఉంది, దాన్ని దేనో దానికి ఉపయోగించాలి.
ఉపయోగించాలన్నప్పుడు మీరు అనౌన్స్ చేయండి, ఓపెన్గా అనౌన్స్ చేయండి. ఏమండి ఇది మాల్, షాపింగ్ మాల్కి ఇస్తాం, ఒక్క నిమిషం టైం ఇవ్వండి, దీన్ని షాపింగ్ మాల్కి ఇస్తాం, ఇంట్రెస్ట్ ఉన్నాడు రండి, మీ బిడ్లు వేయండి అంటే 10 మంది వచ్చేవాళ్ళు. ఇవాళ లూలు మాల్ ఒక్కటే కాదు కదా, ప్రపంచంలో ఎన్నో పెద్ద పెద్ద మాల్స్ చైన్స్ ఉన్నాయి. ఇనార్బిట్ అని ఇంకోటనో చైన్స్ ఉన్నాయి. వాళ్ళందరూ వచ్చి బిడ్లు వేసేవాళ్ళు. అందరూ ఏ బిడ్డు నచ్చితే ఆ బిడ్డుకి ఇవ్వాల్సింది మీరు. అంతేగాని లూలు మాల్ ఒక అప్లికేషన్ పెడతారంట, మీరే లీజ్ ఎంత అని నిర్ణయిస్తారంట, 99 ఏళ్ళు వాళ్ళకి రాసిస్తారంట. అంటే 99 ఏళ్ళు అంటే మీకు అప్పనంగా ఇచ్చేస్తున్నట్టే. ఎట్లా ఇస్తారు? ప్రభుత్వ ఆస్తులను మీరు ట్రస్టీషిప్పే తప్ప మీకు ఓనర్షిప్ లేదు కదా. దాని మీద కోర్టుకు వెళ్ళారు. ఇవాళ విత్డ్రా చేసుకోవడం ఇంతవరకు నయం. విత్డ్రా చేసుకోకపోతే కోర్టు అయినా కొట్టేసేదేమో నాకు అనుమానం.